గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయిన కన్నడ నటి రమ్యారావు కేసులో కీలక పరిణామం జరిగింది. ఆమె తల్లి రోహిణి హెచ్పి కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. బెంగళూరు విమానాశ్రయంలో డిఆర్ఐ అధికారులకు రమ్యారావు చిక్కిన నాటి సీసీటీవీ ఫుటేజ్ని భద్రపరచాలని ఆమె న్యాయస్థానాన్ని కోరారు. ఈ మేరకు ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 30 రోజుల తర్వాత సీసీటీవీ ఫుటేజ్ని తొలగించే అవకాశం ఉందని రోహిణి తన పిటిషన్లో ఆందోళన వ్యక్తం చేశారు. ఫుటేజీని భద్రపరచాలని ఈ సందర్భంగా కోర్టును అభ్యర్థించారు. ఇది కేసు దర్యాప్తునకు దోహదపడుతుందని ఆమె ప్రస్తావించారు. ఆమె అభ్యర్థనను స్వీకరించిన న్యాయస్థానం డిఆర్ఐ, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. దీనిపై నేడు విచారణ జరగనుంది. మరోవైపు రమ్యారావు బెయిల్ కోసం ఆర్థిక నేరాల ప్రత్యేక న్యాయస్థానం 64వ సెషన్స్ న్యాయస్థానాలను ఆశ్రయించగా అక్కడ ఆమెకు నిరాశ ఎదురైంది. దీంతో ఆమె కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బెంగళూరు కరెస్పాండెంట్ రుత్విక్ అందిస్తారు. రుత్విక్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన కన్నడ నటి రమ్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అనేక విషయాలు అనేది విచారణలో వెలుగు చూస్తూ వచ్చాయి. గత నెల రోజులుగా కూడా మొదట డిఆర్ఐ అధికారులు ఆమెను తనిఖీ చేసి ఎయిర్పోర్ట్ లో 14 కేజీల బంగారాన్ని తరలిస్తుండగా ఆమెను పట్టుకున్నారు. ఆ తర్వాత ఈ కేసును సిబిఐ అధికారులు కూడా అప్పగించారు. ఆ కేసు విచారణలో భాగంగా కూడా అనేక విషయాలు వెలుగులోకి వస్తూ వచ్చాయి. ఈ సమయంలో కూడా ఆమె ఏమి జైల్లో పరపన అగ్రహార జైల్లో ఉంటూనే ఆమె నేను ఏమి చేయలేదని, తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి కూడా డిఆర్ఐ అధికారుల మీద తప్పుడు కేసులు పెట్టారని కూడా ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలోనే ఆమె రమ్యారావు తల్లి ఎవరైతే ఉన్నారో ఆమె కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. ఏదైతే ఎయిర్పోర్ట్ లో డిఆర్ఐ అధికారులు ఆమెని అదుపులోకి తీసుకున్నారో ఆ సమయంలో ఎయిర్పోర్ట్ లో ఆమెను తనిఖీ చేయడం కానీ, ఆమెను అదుపులోకి తీసుకోవడం కానీ, దీనికి సంబంధించిన సీసీ కెమెరా విజువల్స్ మొత్తం కూడా భద్రపరిచారని చెప్పి, సీసీ కెమెరా దృశ్యాలు 30 రోజుల తర్వాత డిలీట్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి, ఈ నేపథ్యంలో కేసు విచారణలో కీలకంగా ఉండనున్న సీసీ కెమెరా దృశ్యాలు మొత్తం కూడా భద్రపరచాలని ఆమె కోరడం జరిగింది. న్యాయస్థానం ఆమె కోరిక మేరకు ఇటు ఎయిర్పోర్ట్ అధికారులకు కానీ, డిఆర్ఐ అధికారులకు కానీ ఏదైతే సీసీటీవీ విజువల్స్ ఉంటాయో వాటిని అన్ని కూడా భద్రపరచాలని ఆదేశించింది. మరోవైపు ఆర్థిక నేరాల న్యాయస్థానంను రమ్యారావు బెయిల్ కోసం అభ్యర్థించింది. అయితే దీన్ని న్యాయస్థానం కొట్టివేయడంతో హైకోర్టును కూడా రమ్యారావు ఆశ్రయించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.